మరో 3 రోజుల పాటు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని చెప్పింది. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి పరిధిలోని ప్రాజెక్టులకు భారీ వరద కొనసాగుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహం 53 అడుగులకు చేరగా 3వ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇటు జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం డ్యాంకు భారీగా వరద కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రానికి మరో 3 రోజుల రెయిన్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న 3 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ సహా 4 జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు అధికారులు. రానున్న 3 రోజులు కూడా మేము తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు మేము సమాచారం గవర్నమెంట్కి జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కనుక 4 జిల్లాల్లో కనుక తీసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, నిర్మల్ ఈ 4 ఉత్తర జిల్లాల్లో కొంచెం ఎక్కువ వైడ్ స్ప్రెడ్ రెయిన్ఫాల్ అనేది కురిసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా పెద్దపల్లిలో కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మెదక్లో ఈదురుగాలులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆయా జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ తో పాటు జగిత్యాల, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగాం, వరంగల్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. జులైలో సాధారణ వర్షపాతం నమోదు కాగా ఆగస్టులోనూ మంచి వర్షాలుంటాయన్నారు అధికారులు. ఈ వర్ష తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు కలర్స్ కోడ్ ద్వారా మేము వార్నింగ్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఆ కలర్స్ కోడ్ ద్వారా గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఎప్పటికప్పుడు తీసుకోవడం జరుగుతుంది. పర్టికులర్గా లోతట్టు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే జూలైలో కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తంగా కూడా 30% అధికంగా వర్షపాతం మనకి నమోదైంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్సెప్ట్ ఒక 5 జిల్లాలు తప్పితే చాలా జిల్లాలు మనకి వర్షపాతం అనేది సాధారణం కంటే కూడా ఎక్కువగానే నమోదైందని చెప్పుకోవచ్చు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహం 53 అడుగులు చేరింది. దీంతో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఎడమగ వాగు పొంగడంతో లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. భద్రాచలం దగ్గర 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కరకట్ట ప్రాంతాన్ని, కొత్త కరకట్ట నిర్మాణాన్ని పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మంత్రి తుమ్మల. గోదావరి 3వ ప్రమాద హెచ్చరికను కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు జారీ చేశారు. అయినా సరే 53 అడుగులు దాటి వచ్చినా కూడా భద్రాచలంలోకి ఒక్క చుక్క నీరు రాకుండా ఉండటం కోసం మొన్న ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ కరకట్ట ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ సంవత్సరం ఒక్క చుక్క కూడా భద్రాచలం ఊళ్ళోకి రాకుండా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పిఓ గారు పకడ్బందీ ఏర్పాట్లు చేసి ఇది నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఏం చేయాలి, ఏ రకమైనటువంటి టెక్నికల్ డిజైన్ చేశారో దాన్ని కూడా నెక్స్ట్ ఇయర్ నేషనల్ హైవే తోటి పూర్తి చేస్తాం. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం టౌన్లోని ఏఎంసీ కాలనీ నీట మునిగింది. 30 ఇండ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు స్థానికులు. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులో ఉన్న స్లూయిజ్ వాల్స్ పనిచేయకపోవడంతో పట్టణంలోని బ్యాక్ వాటర్ గోదావరిలోనికి వెళ్లడం లేదు. దీంతో కాలనీలోకి మురుగునీరు చేరుతోంది. ఇప్పటికే 12 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఏటూరు, నాగారం, రామన్నగూడెం, పుష్కరఘాట్ దగ్గర 2వ ప్రమాద హెచ్చరిక కంటిన్యూ అవుతుంది. వరద ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఎగువన కురుస్తున్న వర్షాలతో మహారాష్ట్ర ప్రాజెక్టుల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలోని 13 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. 8 రోజుల నుంచి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి నారాయణపూర్ నుంచి జూరాల ప్రాజెక్టుకు 2,70,000 క్యూసెక్ల వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తి 2,73,552 క్యూసెక్ల వరద నీటిని శ్రీశైలానికి వదులుతున్నారు. ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రంలో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. 4,12,280 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులో చేరుతోంది. 2 జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తితో 55,000 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతుంది. ఇన్ఫ్లో పెరుగుతుండటంతో మరో 2 రోజుల్లో ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు నుండి నంది మేడారం పంప్ హౌస్ ద్వారా 4 మోటార్లు ఆన్ చేసి 12,600 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు అధికారులు. అటు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నుంచి నీటి ఎత్తిపోతలను ప్రారంభించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద వస్తుండటంతో మేడారం నుంచి గాయత్రి పంప్ హౌస్ కు నీటిని తరలించారు. అక్కడ 3 మోటార్లు ఆన్ చేసి 9,000 క్యూసెక్ల నీటిని వరద కాలువ ద్వారా మిడ్మానేరులోకి వదులుతున్నారు.